ఇక్కడ చూడండి మద్రాస్ మెయిల్ అనేది మద్రాస్ నుంచి వెలువడిన తొలి సాయంకాలపు ఆంగ్ల దినపత్రిక. అదేవిధంగా భారతదేశంలో తొలి పత్రిక అంటే బెంగాల్ గెజిట్ పత్రిక అనేది భారతదేశంలో తొలి పత్రిక. దీన్ని 1780లో జేమ్స్ అగస్టస్ ఇక్కీ అనేటనే ప్రారంభించిండు. ఈ పత్రిక కూడా గుర్తుంచుకోవాలి. తొలి పత్రిక అంటే బెంగాల్ గెజిట్, కలకత్తా నుంచి వెలువడింది, భారతదేశంలో తొలి పత్రిక. అదేవిధంగా మద్రాసు నుంచి వెలువడిన తొలి సాయంత్రపు ఆంగ్ల దిన పత్రిక అంటే మద్రాస్ మెయిల్ అని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్రింది వాణిని జతపరచుమని చెప్పేసి ఇచ్చిండు. హిస్టరీ ఆఫ్ ఇండియా, హిస్టరీ ఆఫ్ మెడివల్ ఇండియా, హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా, హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియాగా మనకు ఇచ్చిండు. చూడండి, హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా దక్షిణ భారతదేశ చరిత్ర గురించి కేఏ నీలకంఠ శాస్త్రి. అదేవిధంగా విజయనగర సామ్రాజ్యం గురించి కూడా అనేక అంశాలు మాట్లాడిండు, వాళ్ళ యొక్క పరిపాలన గురించి. అది కేఏ నీలకంఠ శాస్త్రి హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా, ఆ విధంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ మెడివల్ ఇండియా అంటే ఐనీ అక్బరీ. హిస్టరీ ఆఫ్ మెడివల్ ఇండియా అంటే ఐనీ అక్బరీ. హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా అంటే బిపిన్ చంద్ర. హిస్టరీ ఆఫ్ ఇండియా అంటే తబాకత్, ఇది తా అని ఉన్నారండి, తబాకత్ ఈ అక్బరీ అనేది హిస్టరీ ఆఫ్ ఇండియాగా గుర్తుంచుకోండి. హిస్టరీ ఆఫ్ ఇండియా అంటే తబాకత్ ఈ అక్బరీ. దీన్ని రాసింది నిజాముద్దీన్ అహ్మద్ అని మనం గత క్లాస్లో నేర్చుకున్నాం. తబాకత్ ఈ అక్బరీ, నిజాముద్దీన్ అహ్మద్. ఇది భారతదేశ చరిత్రకు సంబంధించిన పుస్తకం. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ మెడివల్ ఇండియా అంటే ఐనీ అక్బరీ. అక్బర్ కాలంలో ఐనీ అక్బరీ, అక్బర్ నామా అనే 2 పుస్తకాలు రాస్తారని చెప్పిన, రాసింది అబుల్ ఫజల్ అని చెప్పిన. ఆయన గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మనం గత క్లాస్లో నేర్చుకున్నాం. అబుల్ ఫజల్నే 1602లో బీర్ సింగ్ బుందేల్ అంటే ఆయన చంపించింది జహాంగీర్ అని చెప్పిన. ఈ యొక్క అబుల్ ఫజల్నే మొఘల్ మాకియావెల్లిగా పేర్కొంటారని కూడా మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇంకొకటి హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా అంటే బిపిన్ చంద్ర హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియాను రాసిండు. సౌత్ ఇండియా అంటే కేఏ నీలకంఠ శాస్త్రిగా మనం గుర్తుంచుకోవాలి. హిస్టరీ ఆఫ్ ఇండియా తబాకత్ ఈ అక్బరీ, రాసింది నిజాముద్దీన్ అహ్మద్.